హాయ్ వెల్కమ్ టు BTOMS అఫీషియల్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో వెరీ యూస్ఫుల్ కిచెన్ టిప్స్ చూద్దామండి. ఇవి ఇవి చాలా యూస్ఫుల్ అవుతాయండి, మీకు తప్పకుండా ట్రై చేయండి. మనం సేమియాతో ఉప్మా కానీ కిచిడి కానీ చేసుకున్నప్పుడు కొంచెం గీ అనేది యూజ్ చేయడం వల్ల పెనంకి అతుక్కుపోకుండా వస్తుందండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మీ ఇంట్లో చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. తప్పకుండా ట్రై చేయండి. కిచెన్లో ఈ విధంగా గోధుమ పిండిని పలుచగా చల్లితే కిచెన్లో ఎలాంటి చీమలు రాకుండా ఉంటాయండి. అలాగే చిన్న చిన్న పురుగులు కానీ బ్యాక్టీరియా కానీ ఏమి రావండి. కిచెన్ అనేది చాలా నీట్గా ఉంటుంది. స్మెల్ కూడా రాకుండా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. నెయ్యిలో ఈ విధంగా 1 స్పూన్ బెల్లం పొడి కానీ బెల్లం కానీ ఒక ముక్క బెల్లం కానీ వేయడం వల్ల నెయ్యి అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే చాలా రోజులు నిల్వ కూడా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ విధంగా బెల్లం యూజ్ చేయడం వల్ల నెయ్యి అనేది చాలా కమ్మగా ఉంటుందండి. అలాగే బ్యాక్టీరియా ఫంగస్ కూడా రాకుండా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఒక కప్ హాట్ వాటర్ తీసుకొని దాంట్లో ఈ విధంగా లెమన్స్ని యాడ్ చేసి 5 మినిట్స్ ఉంచిన తర్వాత ఈ విధంగా కట్ చేసి పిండితే జ్యూస్ అనేది చాలా వస్తుందండి. చాలా క్వాంటిటీ అనేది వస్తుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ విధంగా లెమన్ 2 పీసెస్గా కట్ చేసి ట్యాప్స్, సింక్స్ అండ్ కిచెన్ సరౌండింగ్స్ క్లీన్ చేస్తే చాలా నీట్గా ఉంటాయండి. అలాగే ఎలాంటి బ్యాక్టీరియా ఫంగస్ లేకుండా స్మెల్ రాకుండా చాలా నీట్గా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. కారంలో కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకోవడం వల్ల కారం అనేది చాలా రోజులు నిల్వ ఉంటుందండి. అలాగే కలర్ కూడా చేంజ్ కాకుండా ఉంటుంది. తప్పకుండా ఈ టిప్ మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి యూస్ఫుల్ టిప్స్ మీకు కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.